ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 69వ రోజున శ్రీ నృసింహ పురాణం ద్వారా క్రితం రోజు చెప్పినట్లుగా దేవతలందరూ కూడా ఆ శివ మహాదేవుని ముందు ఉంచుకుని శ్రీమన్నారాయణమూర్తి వద్దకు క్షీరసాగరంలో ఆ పాల సముద్రం యొక్క ఉత్తరపు ఒడ్డున ఆ జనార్దనేయుడి భగవంతుడి విష్ణుమూర్తిని సమీపించి అక్కడ ఏ విధంగా స్తోత్రం చేశారు అనేటువంటి ఆ విషయాల్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఆ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున శ్రీ మహాదేవకృతమైనటువంటి శ్రీమన్నారాయణ స్థుతిని ఈ రోజున మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, నమస్తే నారసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సాంబభౌమాయ జయ జయ లక్ష్మీ నారసింహాయ తే నమః. శ్రీ మహాదేవకృత శ్రీమన్నారాయణ స్థుతి. విష్ణుం జిష్ణు విభుర్దేవో యజ్ఞేశో యజ్ఞపాలకః ప్రభవిష్ణుర్గశిష్ణుశ్చ లోకాత్మా లోకపాలకః కేశవః కేశిః కల్పః సర్వకారణకారణం కర్మకృద్వామనాధీశో వాసుదేవః పురుషుతః ఆదికర్తావరాహస్య మాధవో మధుసూదనః నారాయణో నరో హంసో విష్ణుశేనో హుతాశనః జ్యోతిష్మాన్ యుతిమాన్ శ్రీమాన్ ఆయుష్మాన్ పురుషోత్తమః వైకుంఠః పుండరీకాక్షః కృష్ణः సూర్యః సురార్చితః నరసింహో మహాభీమో వక్రదంష్టో నఖాయుధః ఆదిదేవో జగత్కర్త యోగీశో గరుడధ్వజః గోవిందో గోపతిర్గోప్తా భూపతిర్భువనేశ్వరః పద్మనాభో ఋషికేశో విభుర్దామోదరో హరిః త్రివిక్రమస్త్రిలోకేశో బ్రహ్మేశః ప్రీతివర్ధనః వామనో దుష్టదమనో గోవిందో గోపవల్లభః భక్తి ప్రియో అచ్యుత సత్యః సత్యకీర్తిః ధ్రువశ్రుతిః కారుణ్యః కరుణో వ్యాసః పాపః శాంతివర్ధనః సన్యాసీ శాస్త్రతత్వజ్ఞో మందారగిరికేతనః బదరీ నిలయక శాంతస్తపస్వీ వైద్యుత ప్రభగ భూతావాసో గుహావాసక శ్రీనివాసస్య పతిః తపోవాసో దమోవాసక సత్యవాస సనాతనః పురుషః పుష్కలః పుణ్యః పుష్కరాక్షో మహేశ్వరః పూర్ణః పూర్తిః పురాణజ్ఞః పుణ్యజ్ఞః పుణ్యవర్ధనః శంఖీ చక్రీ గదీశాంగి లాంగరీ ముషలి కిరీటీ కుండలీ హారి మేఖలీ కవచీ ధ్వజి జిష్ణుర్జేతా మహావీరః శత్రుఘ్నః శత్రుతాపనః శాంతః శాంతికరః శాస్తా శంకరః శంతనుస్తుతః సారథీ సాత్వికః స్వామి సామవేద ప్రియః సవః సావనః సాహసీ సత్వః సంపూర్ణాంశః సమృద్ధిమాన్ స్వర్గదః కామదః శ్రీదః కీర్తిదః కీర్తినాశనః మోక్షదః పుండరీకాక్షః క్షీరాబ్ధికృతకేతనః స్తుతః సురాసురైరీశ ప్రేరకః పాపనాశనః త్వం యజ్ఞస్త్వం వషత్కారస్త్వం అగ్నయః త్వం స్వాహా త్వం స్వధా దేవత్వం సుధా పురుషోత్తమ నమో దేవాదిదేవాయ విష్ణవే శాశ్వతాయ చ
అనంతాయ ప్రమేయాయ నమస్తే గరుడధ్వజ అనంతాయ ప్రమేయాయ నమస్తే గరుడధ్వజ అనంతాయ అప్రమేయాయ నమస్తే గరుడధ్వజ. ఈ విధంగా మహాదేవుడు దేవతలతో కూడి ఆ విష్ణుమూర్తి గురించి స్తోత్రం చేశాడని ఈ రోజుని మహత్తరమైనటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి స్తోత్రం గురించి మనం తెలుసుకున్నాం. మళ్ళా దీని యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఓ విష్ణు జిష్ణు విభు దేవ యజ్ఞేశ యజ్ఞపాలక ప్రభవిష్ణు లోకాత్మా లోకపాలక ఓ కేశవ కేశిహ కల్ప సర్వకారణ కారణ కర్మకృత్ వామనాధీశ ఓ వాసుదేవ ఓ పురుషోత్తమ ఓ ఆదికర్త ఓ వరాహ మాధవ మధుసూదన ఓ నారాయణ ఓ నృసింహ విష్ణుసేన హుతాశన ఓ జ్యోతిష్మాన్ ద్యుతిమాన్ శ్రీమాన్ ఆయుష్మాన్ ఓ వైకుంఠదేవ ఓ పుండరీకాక్ష ఓ కృష్ణ ఓ సూర్యదేవ ఓ సురాక్షిత దేవతలతో పూజించబడేటువంటి వాడా ఓ మహాభీమ వజ్రదంష్ట నఖాయుధ గోళ్ళని ఆయుధముగా కలిగినటువంటి వాడు బలమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు ఓ ఆదిదేవ ఓ జగత్కర్త ఓ యోగేశ ఓ గరుడధ్వజ ఓ గోవింద ఓ గోపతి ఓ గోప్త ఓ భూపతి ఓ భువనేశ్వర ఓ పద్మనాభ ఓ హృషికేశ విభూ దామోదర హరి త్రివిక్రమ త్రిలోకేశ బ్రహ్మేశ ప్రీతివర్ధన వామన దుష్టరమణ గోవింద గోపవల్లభ భక్తప్రియ అచ్యుత సత్య సత్యకీర్తి ధ్రువ శుచి కారుణ్యకర వ్యాస పాప శాంతివర్ధన సన్యాసిన్ ఓ శాస్త్ర తత్వజ్ఞమూర్తి మందర గిరికేతన బదరీ నిలయ తపస్విన్ వైద్యత ప్రభా భూతావాస గుహావాస శ్రీనివాస శ్రియపతి తపోవాస దమవాస ఓ సత్యవాస ఓ సనాతన దేవ ఓ పురుష పుష్కల పుణ్యమూర్తి పుష్కరాక్ష ఓ మహేశ్వర పూర్ణమూర్తి ఓ పురాణజ్ఞ పుణ్యజ్ఞ పుణ్యవర్ధన శంఖిన్ చక్రిన్ గదిన్ షాంగిన్ లాంగలిన్ ముషలిన్ హలిన్ కిరీటిన్ కొండలిన్ హారిన్ మేఖలిన్ కవచిన్ ధ్వజిన్ మహావీర శత్రుఘ్న ఓ శత్రుదాపనమూర్తి శాంత శాంతికర శాస్త శంకర శంతనుస్తుత సారథి సాత్విక ఓ స్వామిన్ సామవేద ప్రియ సమా సావన సాహసిన్ సప్తమూర్తి సంపూర్ణాంశదేవ సమృద్ధిమాన్ స్వర్గద కామద శ్రీద కీర్తి దేవ కీర్తిద కీర్తినాశక మోక్షద ఓ పుండరీకాక్ష క్షీరాబ్దికృతకేతన సురాసరస్వత ఈశ ప్రేరక పాపనాశన ఓ పరమేశ్వర నీవే యజ్ఞం నీవే వషట్కారం ఓంకారం ఆవమనీయం మొదలైనటువంటి అగ్నిస్వరూపుడు నీవే స్వధా నీవే స్వాహామూర్తివి నీవే దేవతలకు సుధా పురుషోత్తముడు నాయన ఓ పురుషోత్తమ ఓ దేవదేవ నీవే స్వాహ నీవే స్వధా నీవే సుధా కూడా అయి నీవే అయి ఉన్నావు. ఓ సనాతన దేవదేవుడైనటువంటి భగవంతుడైనటువంటి శాశ్వతుడైనటువంటి విష్ణుమూర్తుడైనటువంటి నీకు నమస్కారము. ఓ గరుడధ్వజ నీవు ప్రమాణాలకు గోచరించేటువంటి వాడు కావు, ఆది అంతములు లేనటువంటి వాడు అనంతుడు అప్రమేయుడు గరుడధ్వజుడు అయినటువంటి నమస్కారం అని చెప్పి ఆ మహాదేవుడు దేవతలతో కూడినటువంటి వాడై అటువంటి భక్తి శ్రద్ధలతో ఆ స్వామికి ఒక స్తోత్రాన్ని చేశాడు అని మరలా మార్కండేయుడు తెలియజేస్తున్నారు. ఇటువంటి దివ్యమైనటువంటి నామములతో స్తోత్రం చేసినటువంటి పిమ్మట భగవంతుడైనటువంటి ఆ మధుసూదనుడు ప్రత్యక్షమై ఆ దేవతా గణములతో
ఆ మహేశ్వరునితో ఈ విధంగా మధురమైనటువంటి వాక్యములతో పలుకుతున్నాడు భగవంతుడు. ఓ దేవ సమూహమా, మీరు శుభకరమైనటువంటి నామములతోటి నన్ను ప్రీతిగా స్తుతించారు కాబట్టి నేను మిక్కిలి ప్రసన్నున్నయ్యాను. మీకు ఏం కావాలో చెప్పండి, అది నేను తప్పకుండా చేస్తాను అన్నాడు ఆ శ్రీహరి. అంత సమాధానంగా దేవతలందరూ కూడా ఈ విధంగా పలికారు. ఓ దేవదేవా, ఓ ఋషికేశ, కమలనైన ఓ లక్ష్మీపతి శ్రీహరి, నీకంతా తెలిసి మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావయ్యా అని ప్రశ్నించారు. అంతా భగవంతుడు అంటున్నాడు, రాక్షసులను సంహరించేటువంటి దేవతలారా, మీ రాకను నీ ఎరుగుదును. మహాదేవుడైనటువంటి శంకరుడు మీరు కూడా హిరణ్యకశిపుడి యొక్క వినాశనం కొరకు 100 నామములతో నన్ను స్తుతించారా? ఓ శంకరా, నీవు పలికినటువంటి ఈ 100 నామములతో నన్ను స్తుతించి పూజించినటువంటి ఎవరైతే చేస్తారో వారి యొక్క పాపములన్నీ కూడా వెంటనే నశిస్తాయి. ఓ ప్రభు, నీ స్తోత్రానికి నేను మిక్కిలి ప్రసన్నున్నయ్యాను అని ఆ శ్రీహరి ఆ మహాదేవుడు శివుడితో అంటున్నారు. ఆ దేవతాగణంతో కూడా అంటున్నారు, నీవు ఇప్పుడు కైలాస శిఖరానికి వెళ్ళు. ఓ శివదేవ, మీరందరూ కూడా ప్రసన్నులగడానికి నేను హిరణ్యకశిపుడిని తప్పకుండా నేను త్వరలోనే వధిస్తాను. ఓ దేవతలారా, మీరు కూడా మీ మీ స్థలాలకు వెళ్ళండి, కొంతకాలం ఎదురు చూడండి. ఇతడికి ప్రహ్లాదుడు అనేటువంటి ఒక ఆగర్భ వైష్ణవుడు, బుద్ధిమంతుడు, విష్ణుభక్తుడైనటువంటి కుమారుడు కలిగి తండ్రి చే ద్రోహం చేయబడినప్పుడు దేవతలకు రాక్షసులకు కూడా వశం కానటువంటి ఇతనిని నేను తప్పకుండా వధిస్తాను అని తెలియజేశాడు. అని అంటూ మార్కండేయ మహర్షి ఆ సహస్రానీకుడైనటువంటి రాజుకు చెబుతున్నాడు, ఓ రాజా, శ్రీహరి ఈ విధంగా చెప్పగానే దేవతా సమూహమంతా కూడా ఎవరి యొక్క స్థలాలకు వారందరూ కూడా చేరుకున్నారు. వారు శ్రీమన్నారాయణకు నమస్కరించి అక్కడిని నిష్క్రమించి వారి వారి యొక్క స్వస్థలాలకు చేరారు. ఆ పరమేశ్వరుడు తన యొక్క కైలాస శిఖరగిరి అనేటువంటి ఆ కైలాసగిరికి వెళ్ళిపోయాడని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. హిరణ్యకశిపం యస్య కోపాగ్నం శరభాజితః సర్వాంతర్వ్యాపినే శ్రీమన్శృంగాయ మంగళం. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.